Hello guys, welcome to the review of the movie Disclosure Day, directed by Steven Spielberg and acted by Emily Blunt and John O'Connor. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఏఎంబీలో మార్నింగ్ చూశాను మూవీ స్క్రీన్ 1 హెచ్డిఆర్ బై బార్కో. సో బాగుంది మొత్తం అంతా కూడా. చాలా అంటే చాలా వైబ్రెంట్గా అనిపించింది. అండ్ చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. సౌండ్ పరంగా గానీ, స్క్రీనింగ్ పరంగా గానీ, టెక్నాలజీ అంతా కూడా చాలా ఫెంటాస్టిక్‌గా ఉంది. సో చాలా బా అనిపించింది. సూపర్! అద్దిరింది. ఓకే. అండ్ ఇంకా డైరెక్ట్‌గా రివ్యూలోకి వెళ్ళిపోతాం. మీరు కూడా బేసిక్‌గా ప్రిఫరెన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నట్టయితే, ఈ సినిమాని ఎక్కడ చూడాలనుకుంటున్నట్టయితే ఏఎంబీ స్క్రీన్ 1లోనే చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే సినిమా చాలా బాగుంది. అంటే బేసిక్‌గా ఎప్పటినుంచో మనం కొన్ని కథలు వింటూ వస్తున్నాం. ఈ యూఎఫ్ఓస్, ఏలియన్స్ ఇవన్నీ కూడా. సో వాటి రిలేటెడ్ సినిమా అనమాట. నాకు చాలా బా అనిపించింది. చాలా చాలా ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ఇన్‌ఫాక్ట్ మనది కొత్తది 'మహిధర్ వెరీ ఫ్యాక్ట్స్' అని ఒక ఛానల్ పెట్టా కదా! ఫ్యాక్ట్స్ ఛానల్. దాంట్లో కొద్ది రోజుల క్రితమే రోజ్‌వెల్ యూఎఫ్ఓ ఇన్సిడెంట్ గురించి నేను వీడియో చేశాను నేను. 1947లో జరిగిన దాని కోసం. సో దాని గురించి కూడా ఉంటది సినిమాలో. సో ఒకవేళ ఆ ఛానల్ ఆ వీడియో చూస్తారన్నట్టయితే కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. సో ఆ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంటదనమాట. లైక్ ఈ ఏలియన్స్ ఇవన్నీ గూడా వాటి చుట్టూ తిరుగుతది. చాలా చాలా బా అనిపిస్తది. ఫెంటాస్టిక్‌గా ఉంటది బేసిక్‌గా. అంటే ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి కొంచెం, కొంచెం బాగా స్లో అయ్యి కొంచెం రిపీట్ అయిన ఫీలింగ్ ఉంటది. తర్వాత 1, 2 పాయింట్లు ఎక్కడో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటది. అట్లా అనమాట. బట్ యూ నో తెలియట్లేదు. అంటే ఎందుకు అట్లాగా స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే ఆయన్ని మనం క్వెషన్ చేయలేం. ఆయన ఇంటెగ్రిటీని గాని, లేదంటే ఆయన తాలూకా ఆలోచన విధానాన్ని గాని మనం క్వెషన్ చేయలేం. మేబీ ఇక్కడ ఇది అవసరం లేదు అనుకోని వదిలేసి ఉండుండొచ్చు కొన్ని పాయింట్స్. బట్ సమ్‌హౌ నాకెక్కడో ఏదో అనిపించిన విషయం ఏంటంటే మైట్ బి లైక్ ఎట్లా అంటే కొంచెం ఎక్కడో కొంచెం డీవియేట్ అయిన ఫీలింగ్ ఉంటది. అంటే డీవియేట్ అంటే కథ నుంచి కాదు. చెప్పాల్సిన పాయింట్లు మనం బేసిక్‌గా అప్పటి వరకు ఇలా జరిగింది గదా! మరి ఇప్పుడు కూడా అలా జరగచ్చు కదా! అని థాట్ 1, 2 సార్లు వస్తది. అది మిస్ అవుతది. సో, అక్కడ కొంచెం ఎక్కడో స్లైట్‌గా మనం వేరే ఆలోచనలోకెళ్తాం. కొంచెం డైవర్ట్ అవుతాం. సో, అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ అదర్ దాన్ మూవీ అంతా కూడా చాలా బావుంది. అండ్ యూ నో దట్ సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బావుంది. మెయిన్ ఎమిలీ బ్లంట్‌ని గాని, లేదంటే జాన్ ఓకనూర్‌ని గాని వీళ్ళిద్దరి క్యారెక్టర్స్‌ని కనెక్ట్ చేసిన విధానం, యూ నో దట్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఇన్ ద సినిమా. సో, అవన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యాయి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే మటుకు. రీసెంట్‌గా నేను ఒక సినిమా చూసాను. దాని పేరు మర్చిపోయాను నేను. మొన్నే చూసాను నేను. ఐ మీన్ మొన్న అంటే మొన్న కాదు. జస్ట్ ఒక 1 మంత్ అవుతుంది నాకు తెలిసి. అప్పుడే చూసాను. మళ్ళీ గ్యాప్‌లోనే మర్చిపోయాను నేను. ఆ సినిమా పేరు అంటే ఒక ఏలియనే అది గూడా. లైక్ స్పేస్‌లో స్టక్ అవుతారు. సో, ఒక ఆస్ట్రోనాటను ఆ ఏలియన్. సో, అక్కడ లాంగ్వేజ్ నేర్చుకొని అవన్నీ ఉంటాయి. మొన్నే వచ్చిందబ్బా! పేరు గుర్తు రావట్లేదు నాకు. సరే ఎనీహౌ మొత్తానికి చాలా బావుంటది అది గూడా. సేమ్ అలాగే ఇది గూడా చాలా బా అనిపిస్తది. అండ్ బేసిక్‌గా మనం ఎలాగైతే గూగుల్‌లో ఏలియన్స్ ఇమేజెస్ చూస్తామో అలాగే ప్రెజెంట్ చేశారు మనకి. అండ్ కొన్ని చాలా చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా సో, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని బయట పెడితే ఎట్లా ఉంటది అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అది బాగా అంటే బాగా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, మోస్ట్‌లీ నేనేం స్పాయిలర్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ గూడా అది మీకు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వచ్చేస్తది. ఆ తర్వాత మెయిన్ పాయింట్ ఉంటది. సో, అదంతా కూడా చాలా బా అనిపిస్తది. ఓవరాల్‌గా స్క్రీన్ ప్లే అయితే నైస్ అండ్ ఫైన్. అండ్ ఎగ్జిక్యూషన్ బావుంది. కాన్సెప్ట్ బావుంది. బట్ అక్కడక్కడ చెప్తున్నాను కదా! 1, 2 దగ్గరలో మనం లాజిక్ ఏదో మిస్ అవుతాం. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇది ఇలా జరిగింది గదా! అది అలా ఎందుకు అలాగే ఎందుకు జరగలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ జేన్ అని ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయిని బేసిక్‌గా ముందు బేసిక్‌గా నువ్వు ఏమంటారు? నువ్వు పడుకో అంటే పడుకున్నది. తర్వాత రెండోసారి నీకు ఆ అమ్మాయిని పడుకో అని ఎందుకు చెప్పాలనిపించలేదు. పడుకో అంటే జస్ట్ నార్మల్‌గా. నిద్రపో అని ఎందుకు చెప్పాలనిపించలేదు. అది అర్థం కాదనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ క్వెషన్ మార్క్స్ కొన్నొస్తుంటాయి. అట్లా బట్ ఎనీహౌ ఓవరాల్‌గా ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ అండ్ దట్ సూపర్ న్యాచురల్ పవర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సో, దాన్ని బాగా కనెక్ట్ చేశారు మొత్తం సినిమాకంతటికి కూడా. సో, వెరీ గుడ్ మూవీ. సో, చాలా బాగుంది ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం. అండ్ సో, డైరెక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్స్ పెర్ఫార్మన్స్ కాదు. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే ఏదో ఆలోచిస్తున్నాను నేను. అందుకే ఏమనుకోవద్దు. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చాలా బా చేశారు. ఎస్పెషల్లీ ఎమిలీ బ్లంట్ కైండ్ ఆఫ్ రోల్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ జేన్ కూడా చాలా ఫెంటాస్టిక్ స్కోప్ ఉంటదంట. జేన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయికి.
ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు ది బెస్ట్ అయితే ఇచ్చారు. సో, తర్వాత హ్యూగో గాని, లేదంటే ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన మేరకు ది బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే స్టీవెన్ స్పిల్బర్గ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, రాజమౌళి గారే ఆయన దగ్గర టిప్స్ తీసుకుంటారు. రాజమౌళి గారే ఆయన దగ్గర ఏ సీన్ ఎలా తీస్తే బాగుందని చెప్పి నేర్చుకుంటుంటారు. సో, జేమ్స్ కామెరూన్ దగ్గర, స్టీవెన్ స్పిల్బర్గ్ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. సో, దే ఆర్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద గ్లోబ్. సో, వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏమీ లేదు. చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనకంత స్థాయి గాని, అదేటి లేదు. సో, డెఫినిట్‌గా ఒకటి చెప్పొచ్చు. అంటే లైక్ మనం ఒక వ్యక్తి యొక్క ఫీల్డ్‌కి, అలాగే ఆ వ్యక్తి ఆ ఫీల్డ్‌లో సాధించిన విజయాలకి రెండిటికి గౌరవం ఇవ్వాలి. బట్ ఎప్పుడైనా సరే వరుసగా పరాజయాలుంటే మటుకు మనం క్వెషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌దైనా సరే తీస్తారో లేదో అన్న క్వెషన్ అయితే చేసుకోవచ్చు. బాగా తీయకపోతే గట్టిగా మాట్లాడుకోవచ్చు గానీ, ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, అది కూడా అక్రాస్ ది గ్లోబ్ ఉన్న డైరెక్టర్‌ని మనం వీ హావ్ టు రెస్పెక్ట్ హిమ్. అదనమాట. సో, రాజమౌళి గారికి ఎలాగైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో, స్టీవెన్ స్పిల్బర్గ్ కూడా అలాగే ఇవ్వాలి. ఎందుకంటే రాజమౌళి గారే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకే నేను ఇక డైరెక్షన్ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం, సాంగ్స్ ఏమి ఉండవులేండి పెద్దగా. సో, బీజీఎమ్స్ అయితే బాగున్నాయి. సో, నైస్ అండ్ ఫైన్. బట్ టూ మచ్ ఇంపాక్ట్‌ఫుల్ అన్నట్టు ఏమి ఉండదు. హాలీవుడ్ సినిమాలు అన్నీ అంతే. సో, బీజీఎమ్స్ మీద మనకి పెద్దగా ఫోకస్ ఏమి ఉండదు. సో, మోస్ట్‌లీ అంతా కూడా జనరల్‌గా అదొక ఫ్లోలో ఎళ్తుంటది. ఆ ఫ్లోకి తగ్గట్టే బీజీఎమ్స్ అయితే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో, నైస్ అండ్ ఫైన్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మటుకు చాలా బావుంది. సో, దేర్ ఆర్ ఫ్యూ హికప్స్ 1 ఆర్ 2 ప్లేసెస్‌లో కొంచెం అనిపిస్తది మనకి. బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ సినిమా. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'డిస్క్లోజర్ డే' సినిమా గురించి చెప్పాలంటే యాహ్! 'డిస్క్లోజర్ డే' కాదు. బట్ కలెక్షన్స్ పరంగా ఇట్ విల్ బి లైక్ 'డూమ్స్‌డే.' లైక్ పీక్స్, పీక్ నంబర్‌కి చేరుకుంటే 'డూమ్స్‌డే' వచ్చినట్టు. సో, ఇది కూడా కలెక్షన్స్ పరంగా పీక్స్ నంబర్‌కి చేరుకుంటదనిపిస్తుంది నాకైతే మాత్రం. 'డూమ్స్‌డే క్లాక్' అని ఒకటుంటది. సో, దాన్ని బట్టి చెప్పాను నేను. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4.5 ఔట్ ఆఫ్ 5. సో, నేను నిన్న నైట్ ప్రీమియర్‌లో చూసిన 'సింగగీతం' గాని, ఇది గాని 2 కూడా నాకు చాలా అనిపిచ్చాయి. 2 కూడా 4.5 ఔట్ ఆఫ్ 4.5 నాకైతే. సో, మీరు ఏ సినిమా చూస్తారు? తెలుగు వాళ్ళైతే తెలుగు చూడండి. హాలీవుడ్ చూస్తానంటే హాలీవుడ్ చూడండి. తెలుగు సినిమా చూస్తానంటే తెలుగు సినిమా చూడండి. వాటెవర్ ఇట్ ఈస్, మీరు ఏం చూస్తానంటే చూడండి. 2 కూడా మంచి కాన్సెప్ట్స్, 2 కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేసున్నాయి. విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ చూస్తాను అంటే 'సింగగీతం' చూడొచ్చు. నేను కావాలనే స్పాయిలర్ అయితే చెప్పలేదు మార్నింగ్ రివ్యూలో. సో, చూస్తానంటే చూడొచ్చు. ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఇది ఎలాగా ఆ ఆడియన్స్ ఎక్కువ చూడరు కాబట్టి. సో, అది మరి సిట్యుయేషన్. సో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరు గనక చూసినట్టయితే సినిమాల మీద. ఈ 2 సినిమాలు చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ దేనికి ఫస్ట్ ఎళ్తారో కూడా చెప్పండి ఈ వీకెండ్. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవర్స్ మా ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ వీడియో. నెక్స్ట్ వీడియో. బై బై.